హాయ్ కార్మిక కర్షక భారతి మీ వీరమేన రవీందర్రావు. ప్రస్తుతం ఇప్పుడు మన ముందున్నటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయం, రాష్ట్రంలో అనేక ఉచిత పథకాలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఆయా రాష్ట్రాల్లో అధికారం రావడం కోసం అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మరీ ఎక్కువగా, ఈ మధ్యకాలం జాతీయ పార్టీలు కూడా వారి వారి యొక్క స్థానాన్ని కల్పించుకోవడం కోసం, అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఉచిత పథకాల పేరుతోటి రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండానే వారి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వటం, హామీలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్య మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో పోటీపడి హామీలు ఇస్తున్నటువంటి స్థితి. దాంట్లో భాగంగా ఇవాళ విద్యాశాఖ సంబంధించి మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఉచితాలను మానేయండి, వైద్యం విద్య ఈ రెండింటిని ఉచితంగా ఇవ్వండి అనేది ఒక ప్రజల్లో ఒక డిమాండ్ రావడం, ఒక అవేర్నెస్ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. దానికి ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా దాన్ని ఆలోచించి ఉచిత పథకాలన్నీ తీసేసి ఈ యొక్క విద్యా వైద్యానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఉచిత పథకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు విద్యాశాఖ సంబంధించి మన తెలంగాణ ప్రాంతంలో అనేక హామీలు ఇచ్చి అధికారంకి వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి సర్కారు విషయానికి వస్తే విద్యాశాఖ సంబంధించి తన ఆధీనంలో పెట్టుకుని తన గుప్పిట్లో పెట్టుకుంటే మనం అనుకున్నాం ఈ సంవత్సరం ఏదో పెద్ద మార్పు జరగబోద్ది, విద్యాశాఖ సంబంధించి ప్రజలకు మంచి మార్పు వస్తుంది, విద్యార్థులకు కూడా తల్లిదండ్రులకు భారం లేకుండా ఉంటుందని ఆలోచించినటువంటి ఈ స్థితి. కానీ ఇవాళ మన ఊరు మనబడి అనే గ్రామాలలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని చేర్పించండి అనేటువంటి ఏదైతే ఒక స్లోగన్ ఉందో ఆ స్లోగన్ మన ముందుకు తీసుకొచ్చేసి గ్రామాల్లో గత అనేక సంవత్సరాలు తిరుగుతూ ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళేసి మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయి, మంచి విద్యావంతులు ఉన్నారు, విద్యను అభ్యసిస్తామని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఒక నిలదీసే తత్వం వచ్చేసింది. ఆ ఉపాధ్యాయులు ఎవరైతే తిరుగుతున్నారో ఆ ఉపాధ్యాయులను ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలను కూడా నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, మీ యొక్క ఉపాధ్యాయులలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయుడైనా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారా? మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించని మీరు గ్రామాన తిరుగుతున్నారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చదివించరు. మీ ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి కానీ మీ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చదివిస్తారు. మీకు ఇచ్చేటువంటి వేతనాలు మా డబ్బులతో ఇస్తున్నాము కానీ మీ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివించరు. అంటే మీ ప్రభుత్వ పాఠశాలల మీద మీ పిల్లల్ని చదివించలేనటువంటి స్థితి మీకే నమ్మకం లేకుండా పోయింది. కానీ మా పిల్లల్ని మాత్రం ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అని ఏ విధంగా మీరు తిరుగుతున్నారు? తిరిగేటువంటి అర్హత హక్కు మీకు లేదు. కొన్ని రాష్ట్రాల్లో చూడండి, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాల చదివించాలి అనేటువంటి ఒక నియమ నిబంధన వచ్చింది. ఆ నియమ నిబంధనకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలు ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళినాయి, మంచి చదువులు చెప్తున్నారు, విద్యావంతులు అవుతున్నారు, తల్లిదండ్రులకు భారం లేకుండా అయిపోయింది అనేటువంటి ఉదాహరణలు చెప్తూ నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇకనైనా సరే ఇప్పటికైనా సరే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకొని ఒక జీవో పాస్ చేసేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల బాగుపడాలంటే, ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి ఉన్నత స్థితి రావాలంటే, మంచి విద్యావంతులు రావాలంటే ప్రభుత్వ పాఠశాలలే అవసరమని కనుక మీరు గ్రహిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఏ శాఖలో పనిచేసేటువంటి వారైనా సరే వారి పిల్లలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనేటి నియమ నిబంధన పెడితేనే తప్పితే ఇది రాదు. మిగతా కొన్ని రాష్ట్రాల్లో పెట్టిండ్రు, మన రాష్ట్రంలో మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేటువంటి స్థితిని ప్రజల్లో వచ్చేసింది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని, విద్యాశాఖ వారి చేతిలో ఉంది కాబట్టి అధికారంలో ఉండి మీరు అనేక మార్పులు చేస్తున్నటువంటి ప్రయత్నం, మార్పులకు అనుగుణంగా మీరు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి శాఖ మీ వద్ద ఉంది కాబట్టి మేము ప్రజలుగా మిమ్మల్ని కోరుతున్నాం, దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు ఏ శాఖలో పనిచేసినా వారి పిల్లలు ప్రభుత్వ కాలేజీలలో చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అనేటువంటి నియమ నిబంధనతో జీవో తీసేసి మీని ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి విద్యాశాఖని మీరు ప్రక్షాళన చేస్తారని ప్రజల ద్వారా ప్రజల్లో వచ్చేటువంటి నానుణ్ణి మీ దృష్టికి తీసుకొస్తున్నామని కార్మిక కర్షక భారతి మీ ముందు ప్రజల్లో ఉన్నటువంటి ఒక వీడియోను కూడా మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అనుగుణంగా మీరు ఒక జీవోని తీసుకొచ్చేసి ప్రక్షాళన చేస్తారని కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తూ మీ ముందు తెలుపుతున్నది మీ వీరమేన రవీందర్రావు.
స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వారు షేర్ చేసి లైక్ చేసేసి మంచి వీడియోలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్కి వెళ్తా. గంగన్న సార్ నాడని రాముడు సార్ నాడని చెప్తారు, కానీ మీ పిల్లలు మీకే లేదు. ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్కు పోవద్దని? అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే 100% ఇలా మీరు మీ సహకారం ఉంటే ఇలా ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు డెవలప్ కాదు? ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో చెప్పగలుగుతున్నారు. మరి ఇలా మీకు పట్టా పొందిన వాళ్ళు కూడా చెప్పకపోవడానికి కారణం ఏమి? మీ మీద మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం. మేము ప్రతి మీటింగ్కు ప్రతి దానికి పోతున్నామంటే కారణం ఏమి? ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అర్హులు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్? మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను మస్తు సార్లు మాట్లాడినా. ఈ స్కూల్లో కానీ ఏదట్లా ఫస్ట్ ఏ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానండి నేను ఒప్పుకుంటా సార్. ఇలా ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివిందని చెప్పని నేను ఒప్పుకుంటాను. అందరికి ఉన్నారు ఇలా ఎవరైనా టీచర్లు, ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా, కానీ గవర్నమెంట్ చదువు కావాలి అద్దు, గవర్నమెంట్ నౌకరు ఉండాలి, కానీ వ్యవసాయం చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఆచమాజీ అనుకుంటారు. అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడికే దొరుకుతుంది. మన ఫస్ట్ కష్టపడేది తత్వం ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు. మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాలి. టీచర్ల బాధ్యత అది. పిల్లలకు ఒక జాబ్ అనేది కాదు, ప్రతిదీ ఉండాలి. వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి. పని లేని ఏది రాదు సార్. ఇవాళ ఒక జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు, దానికి అవగాహన కూడా కల్పించాలి పిల్లలకు. ఎట్లా వేస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అనిపించాలని మీ చేతులు ఉంటుంది సార్. ఇది నా ఒపీనియన్ సార్, అభిప్రాయం సార్.